హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మేము దేవునిపల్లి జాతరకి వెళ్తున్నాం అన్నమాట. ఈ జాతర వచ్చేసి పెద్దపల్లి దగ్గర ఉంటుందండి. అందుకోసం అని చెప్పేసి మేము పొద్దున్నే లేచి పనంతా కంప్లీట్ చేసుకొని దేవుని దగ్గర దీపం పెట్టుకొని బయలుదేరామన్నమాట. ఫస్ట్ అయితే మేమున్ను మా అక్క వాళ్ళు మా మామయ్య మేము వెళ్దాం అనుకున్నామండి. మా అత్తమ్మేమో కొంచెం హెల్త్ బాగాలేదు, నేను రాను అనేసి అన్నారనమాట. సరే అని చెప్పేసి మేము వెళ్దాం అనుకున్నాం. కానీ కమర్పూర్ దాకా వెళ్ళిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ ఫ్యామిలీ వాళ్ళందరూ వస్తున్నారన్నమాట. అందరం కలిసి వెళ్తే సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళామండి. మేము ఊరు ఎంట్రన్స్ కాకముందుకే అక్కడ కార్ పార్కింగ్ కోసం అని చెప్పేసి వెహికల్స్ ఆపి టోకెన్ తీసుకోమన్నారనమాట. సరే అని చెప్పేసి తీసుకున్నామా. కొంచెం ముందుకు రాగానే రష్ బాగుంది, లోపలికి కార్లు వెళ్ళనీకి లేదు, ఇక్కడే పార్కింగ్ చేయండి అనేసి అన్నారు. మేము ఇక్కడ పార్కింగ్ చేసిన దగ్గర నుండి దేవుడి దర్శనం ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. ఇంతకుముందు చూపించాను పైన గుట్ట మీద, అక్కడే ఉంటారని నరసింహస్వామి. సరే అని చెప్పేసి అక్కడ కార్ పార్కింగ్ చేసి సామాన్ అంతా ఒక ఆటో మాట్లాడుకొని ఆటోలో వేసుకొని వెళ్ళామన్నమాట. అక్కడ లోకల్ ఆటోలు తిరుగుతున్నాయండి, అందుకోసం అని చెప్పేసి ఆటో మాట్లాడుకొని వెళ్ళాము. ప్లేస్ చూసుకొని ఇట్లా కూర్చున్నామో లేదో మా ఆపిగాడు ఫోన్ చేసిండే అనమాట. నాకు స్నాక్స్ గిన్నె అయిపోయినాయి డాడీ, నాకు డబ్బులు కొట్టు, మేము మా ఫ్రెండ్స్తో పాటు అవుటింగ్కి వెళ్తున్నాం డాడీ, డబ్బులు కావాలి అని చెప్పేసి తను ఫోన్ చేస్తుండే. సరే అని చెప్పేసి అమ్మకు డబ్బులు ట్రాన్స్ఫర్ కొడదామంటే అక్కడ నెట్వర్క్ లేదండి. మళ్ళీ అక్కడ నుండి మొత్తం ఊరు లాస్ట్కి వచ్చామన్నట్టు, ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత సిగ్నల్ దొరికిందండి. అక్కడ నుండి మా ఆపయానికి మనీ కొట్టి మళ్ళీ మేము ఉన్న ప్లేస్ కాడికి వచ్చామండి. మేము ఆల్రెడీ జాతరకి వెళ్ళడమే లేట్గా వెళ్ళామన్నమాట. మేము అక్కడ ఏరుకోసరికి 2 అయిందండి. అందరం కలుసుకొని వెళ్ళేసరికి బాగా లేట్ అయిందన్నమాట. అందరం ఒకసారి వెళ్తే వంటకు లేట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ మా అక్క వాళ్ళని పంపించామండి. వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చేంతలో మేమైతే చికెన్ కర్రీ వండామన్నమాట. తర్వాత మా అక్క వాళ్ళు వచ్చిన తర్వాత మా అక్కేమో బగారా వేసిందండి. కానీ పాపం చెప్పాలంటే మా ఆయనకైతే ఎక్కడికి పోయినా కానీ ఈ వంట పని అయితే తప్పదండి. అంటే కర్రీస్ చాలా బాగా చేస్తాడన్నమాట, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మా ఆయన వాళ్ళ చిన్నమ్మ కొడుకు, తన పేరు సంతు అన్నమాట, వాళ్ళిద్దరు కలిసి వంట చేస్తున్నారండి. తను కొంచెం బయటికి వెళ్ళినప్పుడైతే మా అభితానికి హెల్ప్ చేశాడనమాట. నేనేమో మిర్చీలను ఆనియన్స్ కొత్తిమీర అవన్నీ రెడీ చేసి ఇచ్చానండి. మేము కర్రీ అయ్యేంతలో మా అక్క వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళని బగారా వేయమని చెప్పేసి మేము దర్శనానికి వెళ్ళామండి. చాలా చూడండి, ఈ చిలుకలు అయితే చాలా బాగుంటాయి కదా. ఇక్కడ షాప్ దగ్గర అయితే మా అబ్బి వాళ్ళ ఫ్రెండ్ కలిసిందన్నమాట. ఈ ఆమెతోనే కాసేపు మాట్లాడుకుంటున్నామండి. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ ఒక అబ్బాయి బొట్టు పెడుతున్నాడు అన్నమాట. సరే అని చెప్పేసి మేము బొట్టు పెట్టించుకున్నాం. అక్కడైతే బొట్టు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కాకపోతే మేము వచ్చేసి చిన్న పుట్ట దగ్గర పెట్టించుకున్నాం అన్నమాట. మా అబ్బి తండ్రి చూడండి, ఆ పుట్టుని హైట్కి సరిపోవట్లేదు, అందుకోసం అని చెప్పేసి కొంచెం కిందికి అంగి మరి బొట్టు పెట్టించుకుంటున్నాడండి. ఇక్కడైతే చాలా బాగా జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నరసింహస్వామి ఉంటారండి, జాతర అయితే సూపర్ జరుగుతుంది. మేము బొట్టు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఇక దర్శనానికి వెళ్ళామన్నమాట. లోపల గుడి అయితే చాలా బాగుందండి. మేమైతే ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనానికి వస్తామండి. స్వామివారి సార్ ఎంత బాగున్నారో. మేమైతే మా అందరి పేరు మీద అర్చన చేయించుకున్నాం అన్నమాట. అయ్యగారు వచ్చేసి స్వామివారి దగ్గర పూలు తీసి ఇచ్చారండి. మాకు బాగా ఆకలి అవుతుందన్నమాట. అప్పటికే 5 అయింది, ఈవినింగ్ 5 అయిందండి. సరే అని చెప్పేసి పులిహోర లడ్డు కొనుక్కున్నాం అన్నమాట. కొద్దిసేపు కూర్చొని తినేసిన తర్వాత మళ్ళీ బయలుదేరాము. ఇక్కడ మెట్లు కనిపిస్తున్నాయి చూడండి, ఈ మెట్ల మీదకి వెళ్ళి కొండ మీదకి వెళ్తే అక్కడ చిన్న గుహలాగా ఉంటుంది అన్నమాట. కొండ మీద ఉంటాడండి స్వామివారు, చాలా బాగుంటుంది. ఈ మెట్లు అయితే 400 మెట్లు అనేసి అంటున్నారు. ప్రతి సంవత్సరం ఎక్కేవాళ్ళం, కాకపోతే ఈ సంవత్సరం అయితే ఎక్కలేదండి. మా ఆయనకు చలితోని కొంచెం జ్వరం వచ్చి ఉండే, వాళ్ళకి వెళ్ళడం బాగా అయిందండి. ఫంక్షన్స్ బాగా వచ్చిండే, అటు ఇటు తిరగడం వల్ల తనకు చలితోని జ్వరం వచ్చి ఉండండి. అందుకోసం అని చెప్పేసి ఓపిక లేదని మేము మెట్లు ఎక్కలేదన్నమాట. ఇది వరకు ఇంత ఫెసిలిటీ లేదండి. ఇప్పుడైతే రేకులేసి కూర్చోనికి, కాళ్ళు నొప్పులు వస్తే కూర్చోనికి అని చెప్పేసి ఇట్లా స్టూళ్ళ టైప్లో కూడా ఇనుప వాటితో కట్టారండి. జనం చూసారా ఎంతమంది ఉన్నారో. మన సైకిల్ కోసం గజ్జ కొనుక్కున్నాడు. మేమైతే చాలాసేపటి వరకు షాపు తిరిగామండి. మా పిల్లలకి ఏమైనా బొమ్మలు తీసుకుందాము అని చెప్పేసి ప్రతి ఒక్క షాప్ చూసుకుంటూ తిరిగామన్నమాట. అమ్మో, కొన్ని షాపులలో అయితే ఫిక్స్ రేట్లు పెట్టారండి. వాళ్ళు కూడా అస్సలు తగ్గియట్లేదన్నమాట. మా ఆపిగాని కోసమేమో ఒక బోల సెట్ కొన్నానండి. ఆమెకైతే బోల సెట్ అంటే ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచి అంతే, మన దుమ్మచలే ఫోన్, బోన్ల సెట్, డాక్టర్ సెట్ ఇవే చూస్తుందండి. అవి తీసుకున్నాము. మా అభితానికి ఒక హెలికాప్టర్ తీసుకున్నామండి. ఇవన్నీ కొన్న తర్వాత అక్కడ జిలేబీ తయారు చేస్తున్నారన్నమాట. అవి బెల్లం జిలేబీ అనేసి అన్నారు వాళ్ళు. సరే అని చెప్పేసి తినాలనిపించి ఒకటి తీసుకున్నామండి. ఇది చూసారా, ఇది ఇట్లా లాగితే కరెంట్ షాక్ కొడుతుంది అన్నమాట. నాకు తెలియక ఇట్లా మనగానే లాగానండి, చెయ్యి అయితే జల్లు మంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మా ఆయన ఒక టాటో వేయించుకుంటున్నాడండి. అది ఏంటిది అనేది నేను మీకు తర్వాత షార్ట్ అప్లోడ్ చేస్తానండి. అది టాటో వేయించుకోవడం అయిపోయిన తర్వాత ఇక మేము ఉన్న ప్లేస్కి వెళ్ళామన్నమాట. అప్పటికే చాలా చీకటి అయిపోయిందండి. టాటో దగ్గర చాలా టైం పట్టిందన్నమాట. అది వేయించుకున్న తర్వాత అవి వెళ్ళి తినేసిన తర్వాత ఇక మళ్ళీ ఇంటికి వచ్చేసామండి. మేము ఇంటికి వచ్చేసరికి 8:30 అట్లా అయిందన్నమాట. ఆ నైట్ మా అభితండ్రి తెచ్చుకున్న హెలికాప్టర్తో ఎలా ఆడుకుంటున్నారో చూడండి.
వీటితో పాటు మా ఫ్రెండ్స్ ముగ్గురికి నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. వచ్చిన వెంటనే ఒక ఫ్రెండ్కి ఇచ్చేసానండి. ఇంకొక ఫ్రెండ్స్ ఇద్దరికి మార్నింగ్ ఇద్దామని చెప్పేసి ఆగాను. తెల్లారిన తర్వాత వాళ్ళకి ఇద్దరికి కూడా ఇచ్చేసాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.